Prosonic experience the finest UPVC windows and doors. 779997 79088. కర్ణాటకలోని ధర్మస్థలలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు 2008 నుంచి 2014 వరకు దాదాపు 100కు పైగా ఆడవాళ్ల మృతదేహాలను నేత్రావతి నది సమీపంలో పాతిపెట్టానని, అందులో చాలామందికి ఒంటి మీద దుస్తులు కూడా లేవని, వాళ్ళందరి మీద లైంగిక దాడి జరిగి హత్యాచారానికి గురైనట్లు అనిపిస్తోందని లేటెస్ట్గా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అసలు ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎవరు చంపారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఇదే నడుస్తోంది. దీని మీద కర్ణాటక ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటు చేసింది, అంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరింత సమాచారాన్ని మనం ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా నిరుపమ్ గారు. సార్, ఏం జరిగి ఉండొచ్చు? దీంట్లో అసలు ఎప్పుడో జరిగిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని పుర్రెలు అవి కూడా బయటకు వచ్చాయని ఏదో చెప్తున్నారు. అసలు ఎలా కనుక్కోగలుగుతారు ఇలాంటి కేసెస్లో? ఎందుకంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ మీరు, పైగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు కూడా ఉన్నాయి అని అంటున్నారు. మీరు ఇంకో పక్క పొలిటికల్ లీడర్ కూడా, కాబట్టి రెండు రకాలుగా చెప్పండి సార్. అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు, బయటికి ఎలా తీసుకుని వస్తారు? అంటే టెక్నికల్గా ఎవిడెన్స్లు ఏమి ప్రూవ్ చేయగలుగుతాయి? అసలు వాళ్ళు ఎవరో తెలిస్తే కదా ఫస్ట్ ఎవరు చంపారనేది తెలిసేది. తర్వాత అసలు ఎవరు చంపుండే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎవరు, మరి వాళ్ళు ఎంతమంది చనిపోయినప్పుడు మిస్సింగ్ కేసులు రిజిస్టర్ కాలేదా? అందులో అయితే 2003లో ఒక డాక్టర్ అనన్య అని, ఒక అమ్మాయి సౌజన్య అని ఇద్దరు మిస్ అయ్యారని, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ధర్మస్థలంలోనే మిస్ అయిపోయారట. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు, మొత్తం డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పేసి. సో అసలు ఎలా దీన్ని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇది చాలా సంచలనాత్మక కంప్లైంట్. ఇది యాక్చువల్ గా మీరు చూస్తే, మీరు ధర్మస్థల ట్రస్ట్ బోర్డు లో పనిచేస్తున్న ఒక శానిటేషన్ వర్కర్ ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం అన్నది, ఎందుకంటే ధర్మస్థల అన్నది చాలా గొప్ప తీర్థక్షేత్రం. అవును సార్. మంగళూరు నుంచి ఒక 75 కిలోమీటర్లు ఉంటుంది. మంజునాథుడి యొక్క ప్రధానమైన కేంద్రం అది. పవిత్రమైన స్థలం. వందలు వేల మంది వస్తుంటారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను, విజిట్ చేశాను కూడా. అక్కడ అందరికి భోజనాలు ఇవన్నీ కూడా వ్యవస్థ చాలా గొప్పగా ఉంటుంది. సో ఆ విధమైన ట్రస్ట్ అక్కడ ఉన్నది. చాలా సంవత్సరాల నుంచి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇతను 1998 నుంచి 2014 వరకు సుమారుగా 100కు పైగా మంది, వాళ్ళు స్కూల్ పిల్లలు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, మహిళలు ముఖ్యంగా అందరూ మహిళలే 100కు పైగా ఉన్నారు. కాబట్టి వీళ్లను డిస్పోజ్ చేయించడంలో నన్ను ఉపయోగించుకున్నారు. నేను చాలా బాడీస్ ను డిస్పోజ్ చేశాను, అంటే వాళ్ళని క్రిమేట్ చేశాను, లేకుంటే వాళ్ళను బరియల్ చేశాను. ఇవన్నీ కూడా అతను చెప్పాడు. అంటే నువ్వేమైనా చెబితే నీ మీద చర్యలు తీసుకుంటావు, నీకు కూడా అదే గతి పడుతుందని భయపెట్టినట్టు కూడా అతను మాట్లాడాడు. సో అతను వెళ్ళి ఈ నెల బిగినింగ్ లో ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మహిళా స్టేట్ విమెన్ కమిషన్ వారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ తర్వాత ఆ వ్యక్తి తన యొక్క ఐడెంటిటీ బయట పడకుండా ఉండడానికి శరీరాన్నంతా కూడా కవర్ చేసుకున్నాడని కూడా వచ్చింది పేపర్లో. ఆ వ్యక్తి తర్వాత 2018లో మనకు విట్నెసెస్ ప్రొటెక్షన్, విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే ఏమంటారంటే విజిల్ బ్లోయర్స్ అంటారు. అంటే సమాజంలో ఏదైనా జరుగుతుంటే దాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్లను, అంటే విజిల్ బ్లోయర్స్, వాళ్ళు విజిల్ వేస్తారు. అటువంటి వాళ్లకు సంరక్షణ లేకుంటే మరి అటువంటి వాళ్ళని ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చంపేయచ్చు. అందువల్ల అతను నాకు విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2018 కింద నాకు ప్రొటెక్షన్ ఇస్తే ఉంటుందని చెప్పేసి అతను కోర్టుకు కూడా వెళ్ళాడని తెలుసు. సో ఆ విధంగా తర్వాత విమెన్ కమిషన్ చైర్మన్ కూడా సీఎం కి లెటర్ రాయడము, తర్వాత చాలా మంది అడ్వకేట్స్ వీరందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం, ఆ తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ ఒకటి ఏర్పాటు చేయండి. ప్రణబ్ కుమార్ మొహంతి అని డీజీపీ లెవెల్ ఆఫీసర్, మంచి స్ట్రేట్ ఫార్వర్డ్ ఆఫీసర్. ఇంతకు ముందు లోకాయుక్తలో కూడా పనిచేశారు. మేము ఇక్కడ ఓబులాపురం మైన్స్ అవి చేసేటప్పుడు అతను ఉండేవారు, వారితో కూడా కలిసేవాళ్ళం. కాబట్టి ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ ఆఫీసర్, మంచి ఆఫీసర్, అతని యొక్క ఆధ్వర్యంలో ఈ సిట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో మీరు చూసుకుంటే, మీరు అన్నట్టు అనన్య భట్ అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా 2003వ సంవత్సరంలో వాళ్ళ కాలేజీ వాళ్ళతో పాటు టూర్ కు వెళ్ళిన తర్వాత మిస్సింగ్ అయింది అన్నది ఒక ఇన్ఫర్మేషన్. వాళ్ళ అమ్మ సుజాత అని, ఆవిడ బెంగళూరులో ఉంటారు. నేను పేపర్ లో చూసింది ఏంటంటే ఆవిడ సిబిఐలో స్టెనోగా పనిచేసింది. అది కూడా ఇక్కడ చదివాను నేను పేపర్ లో. సో ఆవిడ వచ్చేసి, నేను కావాలంటే ఈ సంఘటన జరిగింది,
ఆ సమయంలో నేను వెళ్ళాను. అక్కడ ట్రస్ట్‌లో చాలా మందిని కలిసాను. వాళ్ళు గూడా నన్ను తిట్టి పంపించేశారు. అలాంటిదేమీ ఇక్కడ జరగదని. సో, ఎవరైతే ట్రస్ట్ బోర్డ్ మెంబర్‌లు నాతో మాట్లాడతారో, నేను పాలిగ్రఫీ టెస్ట్‌కి రెడీగా ఉన్నాను. నార్కోకైనా రెడీగా ఉన్నాను. వాళ్ళతో గూడా చేయించండి అని ఆవిడ గూడా అన్నారు. అంటున్నారు. తర్వాత మీరు పేర్కొన్నట్టు 2012వ సంవత్సరంలో ఒక సౌజన్య అనే ఒక అమ్మాయి కూడా, ఆ అమ్మాయిది కూడా రేప్ అండ్ మర్డర్ కేసు ఆ ప్రాంతంలోనే జరిగింది. యాహ్! సార్. ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. హ్మ్. కాబట్టి ఇది చాలా డిస్టర్బింగ్ ఇది పరిస్థితి. అంటే ఇది నిజమైతే యాక్చువల్‌గా ఇందులో ఉన్న విషయాలు అతను ఎవరైతే వెల్లడించారో, అతనేంటంటే అతను కొన్ని రోజులు మొదట ఐ థింక్ 1898లోనో ఎప్పుడో ఒక చిన్న స్కూల్ అమ్మాయిది జరిగిన తర్వాత అతను భయపడి పరిగెత్తిపోయాడట అక్కడి నుంచి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా అతను వెనక్కి వచ్చి ఇంకా అక్కడ ఆగిపోయి ఉంటుందిలే అనుకుని వెళితే మళ్ళా కూడా కంటిన్యూ చేశారట ఆ పనులు. సో, ఆ వ్యక్తి ఈ మధ్యలో ఈ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నన్ను ఈ విధంగా ఈ పనులు చేయించారని ఇవన్నీ కూడా న్యూస్ పేపర్‌లో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మీడియాలో వస్తున్న అంశాలు. వాటిల్లో ఎంతవరకు తథ్యం ఉందో మనకు తెలియదు గానీ, కాబట్టి ఈ జరిగిన సంఘటన నుంచి నిజానిజాలు బయటపడాలి. హ్మ్. తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఈ డిసపియర్ అయిన వాళ్ళు, అదృశ్యమైన వాళ్ళ మీద ఏమైనా మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయా? హ్మ్. మీరన్నట్టు తర్వాత ఇతని ద్వారా ఆ వ్యక్తులను ఏ స్థలంలో వాళ్ళను క్రిమేట్ చేశారు, లేకుంటే బరీ చేశారు, పూడ్చిపెట్టారు. ఆ స్థలంలోకి వెళ్ళి మళ్ళా ఆ బాడీ‌లని ఎక్స్‌హ్యూమ్ చేయాల్సుంటది. ఇప్పుడు ఉంటాయా సార్? ఉంటాయి. అంటే ఎముకలవి దొరుకుతాయి గదా! ఎక్స్‌హుమేషన్ ప్రాసెస్ అని ఉంటది. దానికి మళ్ళా లోకల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటే మన తహసీల్దార్ ఎవరైతే ఉంటారో వారి ఆదేశాల ద్వారా దాన్ని ఎక్స్‌హ్యూమ్ చేయొచ్చు మళ్ళా. చేసి వాటిని మళ్ళా అనాలిసిస్ చేసి తర్వాత వాట్లని టెస్ట్ చేసి వాటిలో ఏజ్ ఆఫ్ ది బోన్స్ ఏంటి ఇవన్నీ కూడా కనిపెట్టాలి అవన్నీ కూడా. కాబట్టి ఇది ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్ ఇది ప్రక్రియ ఇది. హ్మ్. అయినా కూడా ఈ విధంగా నిజంగా జరిగి ఉంటే మటుకు చాలా నిందనీయం. చాలా సార్ అసలు. దీనిలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి. అంటే ఆ ప్రదేశం యొక్క పవిత్రత పవిత్రతని. కూడా ఇది చాలా భంగం కలిగించే విషయం. అవును సార్. ఒకవేళ అలా కూడా ఏమన్నా ఆలోచించొచ్చా సార్ మనం? అంటే పవిత్రతని భంగం కలిగించడం కోసం ఏమన్నా ఇలాంటిది ఆపాదించారా? ఇది నిజం కాదా? అది కూడా అందుకనే అది. ఎస్ఐటీలో అన్ని విషయాలు అంటే ఇతను చెప్పిందే మనం ట్రూత్ అనుకోవట్లేదు. అసలు ఇందులో తథ్యం ఉందా లేదా అన్నది కూడా చూడాల్సిన అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఎస్ఐటీ అన్నది ఇటువంటి కేసెస్ మిస్సింగ్ కేసెస్ అన్ని కూడా మళ్ళా ట్రేస్ చేస్తారు. ఓహో! ఓకే. తర్వాత ఈ వచ్చిన వాళ్ళు ఎక్కడ దిగారు, అక్కడ ఉన్న రూమ్స్ లో ఎక్కడైనా దిగారు, ఇదంతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను కాంటాక్ట్ చేయడము, వాళ్ళే ప్రయత్నాలు చేశారు. ఓకే. ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ మొదలవుతుంది. సో, ఈ విధంగా జరగడము ఆ వ్యక్తి కూడా చాలా ధైర్యంగా అన్ని చోట్లకు వెళ్లి అతను చెప్తున్నాడు విజిల్ బ్లోయర్ అని. అవును సార్. చెప్తున్నాడు. యాక్చువల్ గా మీరేంటంటే చట్టంలో చూసుకుంటే ఇంతకుముందు సెక్షన్ 39 ఉండేది సిఆర్పిసిలో. ఇప్పుడు దాన్ని సెక్షన్ 33 అంట. బిఎన్ఎస్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహితలో. అంటే ఒక వ్యక్తికి కొన్ని విషయాలు గనక తెలిస్తే ఆ వ్యక్తి దాని గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ గాని మెజిస్ట్రేట్ గాని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే ముఖ్యంగా సీరియస్ కేసెస్, చీటింగ్‌లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా తెలిసి మనం ఊరుకోకూడదు. హ్మ్. అవి చెప్పాలి. రేపు ఇన్వెస్టిగేషన్‌లో బయటపడితే అవి తెలిసి కూడా చెప్పకపోవడానికి కారణాలు కూడా వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాలి. సో ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ సెక్షన్ 33లో ఉంది. ఇంతకుముందు 39 సిఆర్పిసిలో ఉండేది. హ్మ్. కాబట్టి ప్రజలు కూడా ఇటువంటివి ఏవైనా సీరియస్ అందులో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలిస్తే వాటిని ఎందుకంటే ఒక క్రైమ్‌ను బయటికి తీసుకురావాలి. కాబట్టి ఇందులో జరిగిన విషయాలు చూస్తే చాలా గగురు పొడిచేటట్టు ఉన్నాయి అమ్మో! అసలు. అవును సార్. భయమేస్తుంది అసలు. భయమేస్తుంది. చిన్న చిన్న పిల్లల్ని చిన్న తర్వాత పిల్లలు కూడా ఉన్నారు. స్కూల్ పిల్లలు కూడా ఉన్నారంటున్నారు. స్కూల్ పిల్లలు వాళ్ళని న్యూస్ పేపర్‌లో చుట్టి వాళ్ళను డిస్పోజ్ చేయడము ఇవన్నీ కూడా తలుచుకుంటేనే చాలా ఇదుండేది. సో ఆ విధంగా నిటారీ కిల్లింగ్స్ అని ఒకటి జరిగేవి అక్కడ పంజాబ్ అనుకుంటాను ఒకతను. ఓకే. ఈ విధంగా చేసి అతను వాళ్ళ బాడీ పార్ట్స్ కట్ చేసి దీంట్లో పెట్టి ఆ రక్తం తాగేవాడట. నిటారీ కిల్లింగ్స్ అని చాలా దారుణమైన కేసు. సో ఇలాంటివన్నీ కూడా ఈ మానసిక సంతులనం లేని వాళ్ళు లేకుంటే ఒక పర్టిక్యులర్ క్రైమ్ దీనిలో ఏమైనా క్షుద్ర విద్యలు కూడా ఎవరైనా చేశారో అది కూడా మనం చూడాలి. అది కూడా నిజమే సార్. అవును. అంటే ఈ బలి ఇవ్వడము ఇలాంటివి కూడా చాలా చోట్ల జరుగుతుంటాయి. ఈ కానీ లైంగిక దాడి జరిగింది. అని ఇతను అంటున్నాడు. అత్యాచారం కూడా. అత్యాచారము అది జరిగిందని ఎందుకంటే అంటున్నాడు. బట్టలు లేవంటున్నారు సార్. చాలా మంది ఒంటి మీద దుస్తులు కూడా లేవు. కొంతమంది మీద లో దుస్తులే ఉన్నాయి అని అంటున్నారు. కానీ అవును. పుర్రెలేయో బయటకు వచ్చాయని కూడా చెప్తున్నాడు సార్. అదే తను పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లి తవ్వి అక్కడ నుంచి వాటి ఫోటోలు తీసి కంప్లైంట్ తో పాటు Correct. అతను ఎన్క్లోజ్ చేశాడు. ఫోటోస్ కూడా పెట్టాడంట సార్. ఫోటోస్ కూడా పెట్టాడు. ఎందుకంటే లేకుంటే ఏదైనా చెబితే ఎవరో నమ్మరని చెప్పేసి ఇది కూడా పెట్టాడు. మళ్ళా ఇప్పుడు పోలీసులు వెంటనే వారిని ఆ ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ చూడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా ఫాస్ట్ గా జరగాలి ఈ విషయం. కరెక్ట్ సార్. అంటే
ఎందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా చేస్తారు అన్నది కూడా మనకు తెలియాలి. కానీ ఫైనల్ గా ఏంటంటే డిస్పోజల్ చేసిన పని ఇతను చేశాడని అన్నారు. అవును. ఆ బాడీని తెచ్చి ఇతనికిస్తే ఈ బాడీని నువ్వు డిస్పోజ్ చేయడం, కాల్ చేయడం గానీ లేకుంటే పూర్తి చేయడం గానీ అదంతా వీరు చేసేవాళ్ళు. ఇంకా ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అంశం. ఒక్కడితో కూడా అవ్వదు కదా సార్. అవ్వదు. కాల్చాలన్నా పూడ్చాలన్నా ఒక్కడు కూడా చేయలేడు కదా. అవ్వదు. కాబట్టి ఇతనితో పాటు ఎవరున్నారు, వాళ్ళ వర్షన్ ఏంటి, అసలు ఎవరు చెబితే చేశాడు, ఎవరు చెబితే చేశారు, ఇవన్నీ ఎక్కడ ఈ బాడీస్ ను వాళ్ళకి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు, ఇవన్నీ కూడా రావాల్సిన అంశాలు. కాబట్టి చూద్దాం. ది ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా జరగాలి. ఆఫ్ కోర్స్ మొహంతి ఉన్నారు కాబట్టి ఈజ్ అ వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్. దాన్ని ముందుకు డెఫినెట్ గా తీసుకెళ్తారు. కాబట్టి ఇటువంటి అకృత్యాలు జరగకుండా ఉండాలి, జరగకూడదు. కానీ ఇది జరిగింటే మటుకు చాలా నిందనీయమైన విషయం. దాని గురించి చర్యలు త్వరగా తీసుకోవాలి. ఒక స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేయాలి. ఇటువంటి వాటి త్వరగా ఇది జరిగితే నిందితులకు శిక్ష పడి వాళ్ళు నేరస్తులుగా జైలు శిక్ష అనుభవించాలి. లేకుంటే వాట్ ఎవర్ మే బి ది పనిష్మెంట్. అవును సార్. కానీ 98 నుంచి 2014 వరకు అంటే ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ టైం ఉంది సార్. అప్పుడు ఉన్న వాళ్ళు అసలు వాళ్ళ పేరెంట్సో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో లేదో, 100కు పైగా అంటే ఇంతమంది లిస్టు బయటకు వస్తుందా? టెక్నికల్ ఎవిడెన్స్ ఎలా తీయాలి అసలు? చాలా చోట ఏంటంటే మిస్సింగ్ కంప్లైంట్ చాలా చోట వాళ్ళ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ లో రిజిస్టర్ చేశారు. ధర్మస్థలంలో వాళ్ళు రిజిస్టర్ చేసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు కూడా అదే డౌట్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఈ అమ్మాయి ఉన్నది, అనన్య అన్నది, వాళ్ళ అమ్మగారు సుజాత గారు, వారు బెంగళూరు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఇచ్చిండొచ్చు. అవును, కరెక్ట్. సాధారణంగా పోలీస్ ఎలా ఉంటదంటే వెళ్ళి ఇస్తే మీరు ఎక్కడి నుంచి బయలుదేరారంటారు. అంటే బెంగళూరు అంటే మీరు అక్కడ ఇవ్వండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్లో ఎక్కడైనా మనం ఎప్పుడో రాత్రి నిద్రలేసిన తర్వాత మనం చూస్తే మన బ్యాగ్ ఉండదు. సో మీరు ఎక్కడ ఎక్కారడిగి అక్కడ కంప్లైంట్ చేయండి అని అంటుంటారు. కాబట్టి ఈ మిస్సింగ్ కేసులన్నీ కూడా మొత్తం కర్ణాటకలోనే 1998 నుంచి 2014 మధ్యలో అన్న విమెన్ మిస్సింగ్, గర్ల్ మిస్సింగ్, ఈ కేసులన్నింటినీ కూడా బయటికి తీయాలి. ఉంటుంది, డేటా ఉంటుంది. ఆ డేటాని తీసి మళ్ళీ వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి, ఇప్పుడు యాక్చువల్ గా ఈ కేసు రిజిస్టర్ అయిన తెలవగానే పేపర్ లో వచ్చిన దానివల్ల చాలా మంది కాంటాక్ట్ అవుతారు. ఎస్ఐటి వస్తారు, వాళ్ళ ఫోన్ నంబర్స్ ఇస్తారు. దాని వల్ల వాళ్ళు కాంటాక్ట్ అవుతే అది ఇంకా సులభతరం అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ కోఆపరేషన్ నుంచి తీసుకురావాలని. ఇంకొకటి కూడా కదా సార్, ఇప్పుడు వీళ్ళందరినీ ధర్మస్థలలోనే చేశారా లేకపోతే వేరే ఎక్కడన్నా చేసి ఇక్కడికి తీసుకొచ్చారా? అది కూడా, ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఫైనల్ గా డిస్పోజల్ అన్నది ఇక్కడ నుంచే జరిగిందని ఆ వ్యక్తి చెబుతున్నాడు. సో డిస్పోజల్ ఇక్కడ నుంచే జరిగింది కాబట్టి ఫైనల్ గా ఆ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచే డిస్పోజల్ చేయడానికి ఇవ్వడం జరిగిందని అతని వర్షన్. సో దాని వల్ల ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే డెడ్ బాడీ నుంచి రివర్స్ లో ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అంటే ఎక్కడ పూడ్చిపెట్టిన ప్లేస్, ఆ తర్వాత టెస్ట్లు, ఆ తర్వాత మిస్సింగ్, ఇవన్నీ కూడా. సార్ అక్కడి నుంచి ఏదో ఒక పార్ట్ దొరికింది అనుకుందాం, పురెనో లేకపోతే బోన్స్ సంథింగ్ ఏదో దొరికింది అనుకోండి, స్కల్లో ఏదో దొరికింది అనుకుందాం. ఆ దొరికిన తర్వాత వాటిని FSL కి పంపించి ఏజ్ ఎంత, అంటే ఎప్పుడు చనిపోయి ఉండొచ్చు, ఏ కారణంతో చనిపోయి ఉండొచ్చు అని అది తీస్తారా సార్? అది వస్తుందా? ఆసిఫికేషన్ టెస్ట్ అని ఉంటుంది. అందులో ఆసిఫికేషన్ టెస్ట్ లో ఏమవుతుందంటే జనరల్ గా ఏజ్ తెలుస్తుంది. అంటే బోన్ యొక్క పరిస్థితిని బట్టి ఏజ్ జనరల్ గా నిర్ణయిస్తారు. కొంచెం అటు ఇటుగా చెప్తారు. ఈవెన్ ఎందుకంటే మైనరా మేజరా అన్నది కూడా ఒక్కోసారి నిర్ణయించడానికి ఆసిఫికేషన్ టెస్ట్ వాడుతుంటారు కోర్టులో. సో అలాంటి టెస్ట్ కండక్ట్ చేసి ఆ తర్వాత మొత్తం బాడీ డిటెక్ట్ అవుతే అందులో ఇన్ కేస్ ఏదైనా మర్డర్ ఇలాంటివి జరిగితే అటువంటివి కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జూమ్ చేసి వాటిలన్నింటినీ కూడా ఇది స్పెషలైజ్డ్ ఒక ఫోరెన్సిక్ టీమ్ కూడా ఉండాల్సిన అవసరం, ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్స్ టీమ్ కూడా ఉండాల్సిన అవసరం వీటిలలో. సో ఇవన్నీ తీసి ఇన్వెస్టిగేషన్ కొద్దిగా కాంప్లికేటెడ్ ఇన్వెస్టిగేషన్, ఈజీ కాదు, అంత ఈజీ కాదు ఇది ఇన్వెస్టిగేషన్. కానీ దే ఆర్ అండర్ ఎ వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్ టీమ్ లో ఉన్నారు కాబట్టి దే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు ఎ లాజికల్ కన్క్లూషన్ అని అనుకుంటాను. ఇప్పుడు అతను చెప్పిన దాని ప్రకారం 10 ఏళ్ల పైన అయిపోయింది కదా సార్ అతను డిస్పోజ్ చేసి కూడా బాడీస్ ని, అది డీకంపోజ్ అయిపోతాయి, పైగా నదికి సమీపంలో అందుకే చేశాము అన్నట్టు చెప్తున్నాడు. సో నదికి సమీపంలో తొందరగా పాడైపోవాలి బాడీస్ అని. మరి అలాంటప్పుడు అంత ఈజీగా అంత మందిని తీయడం అనేది సాధ్యమవుతుందా అనేది? అదే అన్నా, ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ఇన్వెస్టిగేషన్, దేర్ ఇస్ నో డౌట్. కానీ ఏంటంటే వీటిలన్నింటినీ సర్కమ్స్టాన్సెస్ తో బిల్డ్ చేసుకుంటూ రావాలి. అంటే వాళ్ళ కంప్లైంట్ నుంచి కూడా మొదలవాలి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి రావాలి. మిస్సింగ్ కేసులన్నీ తీసి అందులో వెళ్లి ఆ కంప్లైంట్లను కలిసి ఏమైంది, అందులో ఉన్నవాళ్ళు వచ్చారా, రిటర్న్ ఎక్కడికి వెళ్లారు, మెజారిటీ ధర్మస్థలకి ఎవరెవరు వెళ్లారు అన్నది సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ సార్. చేసి ఆ విధంగా ఇన్ కేస్ అక్కడి నుంచి రావడానికి ఏదైనా టికెట్స్ కానీ లేకుంటే ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే రేపు కోర్టులో ప్రతిదీ కూడా మనం బియాండ్ డౌట్ ప్రూవ్ చేయాలి. కరెక్ట్ కదా సార్. అది ఇప్పుడు చూసుకుంటే ముంబై బాంబే బ్లాస్ట్ 2006లో
జరిగిన బ్లాస్ట్ కి నిన్న ముంబై హైకోర్టు అక్విట్ చేసింది వాళ్ళు. ఓ ట్రయల్ కోర్టు వాళ్ళకి యాక్చువల్ గా మరణశిక్ష విధించింది, కానీ ముంబై హైకోర్టు నిన్న వాళ్ళను అక్విటల్ ఇచ్చింది. వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు మహారాష్ట్ర గవర్నమెంట్. ఓకే ఆయన కూడా అంటున్నారు, అంటే కోర్టులో ప్రతి ఒక్కటి కూడా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. కదా సార్. అవును. కొన్ని కేసుల్లో ఎలా ఉంటుందంటే ఎవరి మీదైతే నిందలు ఆపాదించబడ్డాయో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేము చేయలేదు అని. చెయ్యలేదు అని. దాన్ని బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంట. ఓ కానీ క్రిమినల్ కేసెస్ లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది, అంటే గవర్నమెంట్ మీద ఉంటుంది ప్రూవ్ చేయడానికి. సో అది చూడాలి ఈ ఇన్వెస్టిగేషన్. సార్ మీ కెరియర్ లో మీరు ఎప్పుడైనా ఇంత టఫెస్ట్ కేసుని ఇట్లా ఎప్పుడన్నా డీల్ చేశారా సార్? అంటే ఇటువంటి ఇది ఒక విచిత్రమైన కేసు ఇది. యాక్చువల్ గా కొన్ని కేసులు ఉంటాయి, కొన్ని కేసులు చేసాం. ఒక బాబా ఒక అతను ఉండేవాడు, మేము ఠానేలో చేస్తున్నప్పుడు. సార్ అతను ఈ విధంగా చిన్న చిన్న అమ్మాయిలందరినీ కూడా మోసగించి వాళ్ళను ఈ విధంగా చేసి ఆ కేసుల్లో కూడా దొరికాయి. అటువంటి కేసెస్ చేశాం, కానీ ఈ విధంగా మాస్ ఈ విధంగా చేయడం అన్నది చాలా తక్కువ. అంటే ఇదని కాదు, మీ దాంట్లో మీ కెరియర్ లో టఫెస్ట్ ఉంటాయమ్మా, ఇలాంటివి ఉంటాయి. జనరల్ గా ఏంటంటే చాలా మంది బాంబేలో ముఖ్యంగా ఏంటంటే అక్కడ సముద్రాల్లో బాడీస్ దొరుకుతుంటాయి. సో అదొకటి పెద్ద విషయం. దాన్ని పట్టుకొని మళ్ళా వాళ్ళ ఆరిజిన్ తీసుకొని అదంతా అదే ప్రతిసారి మిస్సింగ్ కేసులు ఇవి ముఖ్యంగా వెరిఫై చేసేవాళ్ళం. బాడీస్ దొరుకుతాయా సార్ మరి సముద్రంలో వేస్తే? ఉంటాయి, కొన్ని కొట్టుకొచ్చేస్తుంటాయి, కొన్ని తేలుతుంటాయి, ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే మన చేతికి వచ్చిన వీటిలలో ఈ విధంగా జరిగిన అంశాలు చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఎక్కడి నుంచో తీసుకెళ్లి ఎక్కడి నుంచో తీసేయడం, ఈ సూట్ కేసులో డెడ్ బాడీస్ దొరకడం, వాటిని మళ్ళా వాళ్ళ డిఎన్ఏ అనాలిసిస్ ఇవన్నీ చేయాలి. సో ఇప్పుడు చూడాలి ఇందులో డిఎన్ఏ, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఈ స్థితిలో వచ్చాయి కాబట్టి వెదర్ డిఎన్ఏ వర్క్స్ అన్నది కూడా చూడాలి, అంటే ఐడెంటిఫై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మన అహ్మదాబాద్ లో జరిగిన కేసు తీసుకున్నా కూడా ఫ్లైట్ లో వాళ్ళందరి డిఎన్ఏస్ తో మళ్ళీ మ్యాచ్ చేయాలి, ఎందుకంటే మ్యాచ్ చేశారు, అప్పుడే బాడీ ఫిక్స్ చేశారు ఈ వ్యక్తిది అని చెప్పేసి. ఆ విధంగా ఇందులో ఎలా లేటెస్ట్ ఫోరెన్సిక్ టెక్నిక్స్ కూడా వచ్చాయి మనకి, వాటి ద్వారా ఈ ఐడెంటిటీ, ఎందుకంటే సపోజ్ అది దొరికితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని లింక్ చేయడానికి ఈజీ అవుతుంది. అంటే ఈ బాడీ ఈ దీని నుంచేనా అన్నది కూడా మనం లింక్ చేయవచ్చు అన్నమాట. అంటే పోలీసులు దలుచుకుంటే ఏదైనా చేస్తారు సార్ ఆయన, అంటే ఎట్లైనా తీగ లాగుతారు, దొంగకంతా కదిలిస్తారు. వెరీ ఛాలెంజింగ్ కేస్ ఫర్ ఎస్ఐటి ఆల్సో. ఎస్ఐటి కూడా చాలా ఛాలెంజింగ్ కేసు. అదే సార్. ప్రణబ్ మొహంతి ఇస్ దేర్, హి ఇస్ వెరీ కేపబుల్, ఆయన హి విల్ టేక్ ఇట్ టు ఏ కన్క్లూజన్. రైట్ సార్, పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగి నిజాలు బయటికి రావాలి. యా సార్, నిజమైతే మటుకు బయటికి రావాలి. ఆ దోషులందరికీ కూడా మాక్సిమం శిక్షలు పడాల్సిందే. ఖచ్చితంగా సార్. అసలు వాళ్ళు భూమి మీద ఉండడానికి అర్హులు కాదనిపిస్తుంది. కరెక్ట్ చెప్పారు సార్. yes, థ్యాంక్ యూ సార్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.